యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెషయా 60:19. ప్రార్థించండి, పాల్గొనండి. ఆదరణకర్త మినిస్ట్రీస్ 22వ ఆదరణ మహోత్సవములు నిర్వహించే తేదీలు 2026 ఫిబ్రవరి 13, 14, 15వ తేదీలలో శుక్రవారం సాయంత్రం నుండి ఆదివారం రాత్రి వరకు ప్రతిరోజు ఉదయం 9:30 సాయంత్రం 6:30 నిర్వహించే స్థలం మెట్టు మల్లారెడ్డి గారి పొలంలో రెడ్డి కాలేజ్ ఎదురు, నల్లపాడు రోడ్డు, గుంటూరు. వాక్యోపదేశకులు దైవ సేవకులు అబ్రహం గారు, హోసన మినిస్ట్రీస్, గుంటూరు. ఆయన చూడాలి, ఆయన కనుగొనాలి, ఆయన సహాయాన్ని పొందాలనే పట్టుదల మనకుంటే ఖచ్చితంగా ప్రభు మనకు కనబడతాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా, గట్టి గట్టి గట్టి. దైవ సేవకురాలు రిబ్కా గారు, ఆదరణకర్త మినిస్ట్రీస్, గుంటూరు. ఎవరో ఏదో ఒక బలహీనత చేత ప్రతి మనిషి బాధించబడతానే ఉన్నారు. కాబట్టి ఆ బాధ నుంచి విడిపించబడాలి అంటే ఆ బాధ నుంచి విడిపించేటువంటి యేసుక్రీస్తు దగ్గరికి, బాధించేవాడు సైతాను, బాధ నుంచి విడిపించేవాడు పాపుల రక్షకుడైనటువంటి పరమపితామహుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. దైవ సేవకులు జోసెఫ్ గారు, ఆదరణకర్త మినిస్ట్రీస్, గుంటూరు. నీ పాపానికి నేను జ్ఞాపకం చేసుకున్నాను, తుడిచిపడేస్తాడు, ఇక లేదు. మరి మన జన్మ, కర్మ, పాపం, శాపం కొట్టివేసిన దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి. స్తుతి ఆరాధన దైవ సేవకురాలు పుష్ప గారు. సజీవ సాక్ష్యం దైవ సేవకురాలు మేరీ గారు. స్తుతి ఆరాధన దైవ సేవకురాలు క్రీస్తు రాజ్యం గారు. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మరిన్ని వివరములకు 7887884815 మరియు 9441144815. ఆదరణకర్త మినిస్ట్రీస్ 22వ ఆదరణ మహోత్సవములు అందరూ ఆహ్వానితులే.